మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఓవైపు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ముగిసి మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొంటే పాకిస్తాన్ లో మాత్రం అగ్గి రాజుకుంది. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాక్ లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అదుపు చేయాలని చూసిన పోలీసులపై సీసాలు, కర్రలు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 5 ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్తాన్ లాహోర్లో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్ ఏ లబైక్ పాకిస్తాన్ TLP చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. రాజధాని ఇస్లామాబాద్ వైపు దూసుకువెళ్తోన్న ఆందోళనకారుల్ని అడ్డుకోవడం కోసం రహదారిపై షిప్పింగ్ కంటైనర్లు పెట్టారు. వాటిని నిరసనకారులు తొలగించేందుకు చూడగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో TLP నిరసనకారులు భద్రతా దళాలపై దాడులు చేశారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. సుమారు 40 ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో ఒక పోలీస్ అధికారి సహా 10 మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో కొందరికి బుల్లెట్ గాయాలైనట్టు తెలుస్తోంది. TLP చీఫ్ సాద్ రిజ్వీ కూడా ఆ కాల్పుల్లో గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు అడ్డుకోవడంతో చెలరేగిన ఈ ఘర్షణలో తమ పార్టీకి చెందిన మద్దతుదారులు చాలా మంది మరణించడం లేదా గాయపడి ఉంటారని TLP ఒక ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం తూర్పు పాకిస్తాన్లో ప్రారంభమైన ర్యాలీ లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్ వైపుగా సాగుతోంది. శనివారం జరిగిన నిరసనలో 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.